హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే టెట్ పైన ఉండే అనిశ్చిత వల్ల మీ ముందుకైతే ఈ వీడియోస్ తీసుకురాలేదు. ఇప్పుడైతే టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మన దగ్గర ఉంది. అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. సో మీరైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తున్నారు. ఈ వెబ్సైట్లో మనకి ఇప్పుడే పేమెంట్ లింక్ కూడాను ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే చాలామంది మెసేజ్ చేస్తుంది ఏంటంటే సిలబస్ ఏం చదవాలి, కొత్త పుస్తకాలు చదవాలా, పాత పుస్తకాలు చదవాలని ఈరోజు యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో దానికి ఈ డౌట్ క్లియర్ చేయడానికి కోసం అనేది ఒక షార్ట్ వీడియో చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా కంటెంట్కి సంబంధించిన మొత్తం వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, మన ఛానల్లో ఉన్నాయి. వాటన్నింటిని కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ వైజ్ ఓల్డ్ ఏది న్యూ ఏది ఏం చదవాలనేది ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టెట్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. పైన మీరు చూసినట్లయితే సిలబస్ అని కనిపిస్తుంది. సిలబస్కి కింద మీకు క్లిక్ హియర్ అని కనిపిస్తూ మరొకటి నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ బుక్లెట్ కూడా ఉందన్నమాట. సో ముందుగా మనం సిలబస్ని కానీ ఓపెన్ చేస్తామనుకోండి, ఇలా మీకైతే పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు హారిజాంటల్గా ఉంటుంది, దాన్ని అయితే వెర్టికల్గా చేశాను. ఇక్కడ ఎక్కడ కూడాను ఏవి చదవాలని లేదు, బట్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇచ్చారనమాట. ఏ కాన్సెప్ట్ ఇస్తారు అంటే ఏ టాపిక్ ఇస్తారని చెప్పారు. ఇక రెండోది సిలబస్ తర్వాత మనకు ఉంది నోటిఫికేషన్. నోటిఫికేషన్కి వెళ్తే డేట్స్ ఎప్పుడు జరుగుతాయి అండ్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, అసలు ఏంటి దీని క్రైటీరియా ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇక థర్డ్ దాంట్లో మీకు వెళ్తే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అని ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మీరు ఒక 9th పేజ్ దగ్గరికి రండి. సో 9th పేజ్ దగ్గరికి వచ్చినట్లయితే సిలబస్ ఏం చదవాలి అని క్లియర్గా ఇక్కడైతే మనకు చెప్పారనమాట. చూడవచ్చు ఇక్కడ. అంటే ఇది మీకు పేపర్ 1కి సంబంధించి లేదా పేపర్ 2కి సంబంధించి అని కాదు, ఇక్కడ సిలబస్ ఏం చదవాలి అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి. సో ఇక్కడ మనం చూస్తే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 6 to 10. అంటే గతంలో ఉండేటటువంటి పాత పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అంటే 2019లో మారాయి కదా, 2020లో మారాయి, అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే 6th క్లాస్ ఇప్పటికి 2 times మారింది మనకి. ఎందుకంటే ఇంతకుముందు పాతది ఉండేది, ఇప్పుడు మనకి సిబిఎస్ఈ వచ్చింది. ఓకేనా. సైన్స్ మారింది, మ్యాథ్స్ మారింది, ఆ రెండు చదువుకోవాలి. అలాగే ప్రెజెంట్స్ ఎన్సీఈఆర్టీ సిలబస్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 6 to 9. 9th క్లాస్ కొత్త పుస్తకాలు కూడా చదువుకోమని చెప్తుందన్నమాట. సో కాబట్టి 2023-24 ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా మీరు చదువుకోవాలని ఉంది. అంటే ఇది టెట్ 1 2A 2B వాళ్ళకి అని చెప్పడం జరిగింది ఇక్కడ. బట్ ఇక్కడ మీకు డిఎస్సి అనేసరికి కూడా ఇదే సిలబస్ వస్తుందన్నమాట. చూసారు కదా. అలాగే డిఈడి బుక్స్ ఏం చదవాలంటే 2016 పుస్తకాలు, 2019 పుస్తకాలు కూడాను. డిఎడ్ వాళ్ళ డైట్ వాళ్ళైతే డిఎడ్ చదవండి, బిఎడ్ వాళ్ళైతే బిఎడ్ చదవండి అని చెప్తూ క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనం ఓల్డ్ బుక్స్ చదవాలి అండ్ న్యూ బుక్స్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, 9th క్లాస్ ఓల్డ్ బుక్స్ చదవాలి అండ్ 9th క్లాస్ న్యూ బుక్స్ కూడా చదవాలి. మీరు అనొచ్చు ఇంకా అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండా ఎలా అని. సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓకేనా. 6th క్లాస్ 2023-24 ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ అంటే మనకి ఇప్పుడు ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశాడు కదా అది. అలాగే 10th క్లాస్ అనేది ఇప్పటికీ మారలేదు కాబట్టి మీరు 10th క్లాస్ ఓల్డ్ చదివితే సరిపోతుంది అనమాట. సో నిజానికైతే 30 రోజులు ఈ సిలబస్ చేయడం అనేది ఒక విధంగా కష్టం. ఎందుకంటే ఇప్పుడు 9th క్లాస్ ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ ఎవరూ చదివి ఉండరు. ఎందుకు ఈ ఏడాదే వచ్చింది అండ్ అది కూడా ఒక ఇయర్ కాకుండా ఎప్పుడు ఎగ్జామ్లు ఇచ్చే ఆన్వాయితీ మనకు లేదు కాబట్టి ఎవరూ చదివి ఉండరు. బట్ ఇక్కడ ఏం చేశాడు, నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మీకు అక్కడ మెన్షన్ చేశాడు. కాబట్టి మీరు ఒకసారి చూడండి. బయాలజీ అనేది మొత్తంగా వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఫిజిక్స్ కూడాను 2 వీడియోస్ అయితే 2 లెసన్స్ అయితే చేసాం. సో వితిన్ 2 daysలో మీకు కంప్లీట్ ఫిజిక్స్ వస్తుంది. సోషల్ అనేది కంప్లీట్గా చేసి పెట్టాము. ఓకేనా. జాగ్రఫీ చేసాము, హిస్టరీ 2 lessons చెప్పాము. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ మ్యాథమెటిక్స్ అయితే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కొత్త పాత మొత్తాన్ని తీసుకొని మీకు తొందరలో వీడియోస్ అయితే వస్తాయి, వాటిని అయితే చూడండి. సో కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఓల్డ్ బుక్స్ ఏవి, న్యూ బుక్స్ ఏవి అని మొత్తం కూడా వీడియో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో నిజానికి ఇది ఎవరైనా సరే టెట్ అనేది 110+ ఉందనుకోండి. సో మరి ఇప్పుడు టెట్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ కొత్త సిలబస్ అనేది ఏళ్ల తరబడి చదివిన వాడికైనా ఇప్పటికైనా ఒకటే. ఇక్కడ చూడండి. మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏళ్ల తరబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, నేను ఇప్పుడే డిఎడ్ చేసి ఇప్పుడే టెట్ 110 ఇలా మార్కులు ఉన్నాయి, నేను సరిపోతానంటే ఒకవేళ ఈ న్యూ సిలబస్ కానీ
మనం కంపేర్ చేసుకుంటే ఏళ్ల తరబడి చదివిన వాడికైనా ఇప్పుడు చదివిన వాడికైనా ఒకటే. ఇప్పుడు ఓల్డ్ వాళ్ళు అయితే ఎవరు కూడా ఈ పుస్తకాలు చదివి ఉండరు. సో ఇప్పుడు ఇదంతా ఒక షాక్ అనమాట మనకి. కాబట్టి ఎవరైనా ఓపెన్ కాంపిటీషన్ ఇది, కాబట్టి 6th నుండి 10th క్లాస్ వరకు కొత్త పాత 2 సెట్ల పుస్తకాలు అయితే మీ దగ్గర ఉంచుకొని చదవండి. అండ్ చాలామందికి పీడిఎఫ్లు కావాలని ఉంటుంది, కింద మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పాత వీడియోలు ఏవి కొత్త వీడియోలు ఏవి అని కింద కూడా మీకు ఇస్తాను. సో 1 నుండి 5వ తరగతి వరకు మీకు పాతదే, సిలబస్ ఏం మారలేదు. 6వ తరగతి మ్యాథ్స్ సైన్స్ మారింది, 7వ తరగతి మ్యాథ్స్ సైన్స్ మారింది, అండ్ 8వ తరగతి పాతదే, గత ఏడాది నుండి ఉన్నదే. 9th క్లాస్ అయితే కంప్లీట్గా చేంజ్ అయినాయి. సో 9th క్లాస్ మొత్తం కూడా మీరైతే కొత్తది చదవాలి, అట్ ద సేమ్ టైం పాతది కూడా చదవాల్సి ఉంటుంది నిజానికి ఇది. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ స్టేట్లో 150కి 150 తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది కష్టమే. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా 30 డేస్లోన 9th క్లాస్ కొత్త సిలబస్ చదవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, చదవలేరు. మ్యాథ్స్ కానీ లేదా సోషల్ కానీ, సోషల్ 4 పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి అందరికీ ఇది మంచి ఛాన్స్. ఇది 150 ఉన్న వాళ్ళకి 110 వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్ ఇది. సో కాబట్టి కాస్త సోషల్ని కాస్త సీరియస్గా తీసుకోండి, సైన్స్ని కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిఎస్సి ఎక్కువగా కోల్పోయింది ఎవరంటే 9th 10th ఫిజిక్స్లోనే చాలామంది పోయారనమాట. 9th క్లాస్ ఫిజిక్స్ అండ్ బయాలజీలోనే ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు. అంటే కాంతి అదేవిధంగా విద్యుత్ శక్తి మీద అప్లికేషన్ క్వశ్చన్లు ఇస్తే చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి 9th 10th మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే 9th 10th కానీ మీరు చదివినట్లే లోవర్ క్లాసెస్ అని కూడా కవర్ అవుతాయి. సో ఇదండి ఈ వీడియోకి అయితే. సో ఈ వీడియోని ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాం. ఈ వీడియో పైన మీ సలహాలు కానీ సూచనలు కానీ అండ్ అదేవిధంగా మీరు ఏమైనా రిక్వైర్మెంట్ కింద కామెంట్స్లో పెట్టండి. కిందనైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు షార్ట్ నోట్స్ అనేది పంపించడానికి అయితే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.